కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా ఒక కార్యాన్ని సాధించాలి అంటే ఏ నైపుణ్యంతో వ్యవహరించాలో అలా మాట్లాడగలుగుతారు. తద్వారా మీ పనులతో పాటు ఇతరుల పనుల విషయంలో కూడా మధ్యవర్తిత్వం వహించడం వలన ఎక్కువ ప్రయోజనాలని కల్పించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సయోధ్యను సాధించడం విషయంలో మీ ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆ అంశంలో క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ కారణంగా వాగ్దానాలు చేయకుండా ఉండడం శ్రేయస్కరం. విశేషించి ఆ ధనము ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరించేదిగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు నూతన అంశాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న విషయాలు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు తెలుసుకునేటువంటి విషయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ విషయంలో నిపుణులైనటువంటి వారి సలహా సంప్రదింపులతో సరి అయిన సమయానికి నిర్ణయాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం శ్రేయస్కరం. శత్రువులు మీకు ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ అవి మీకు ఇబ్బందిని కలిగించవు. అంటే అర్థమేంటి, మీ యొక్క కృషిని పెంచేవిగా ఉంటాయి. ఆ కృషి పెరగడం ద్వారా మీ యొక్క అనుభవం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అనుకోని ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అది ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. రావాల్సిన లాభాలు కూడా రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాటిని అపేక్షించడం అనేటువంటిది దాన్ని సాధించడానికి చేసే కృషి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో కూడా శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం ఒకటి, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం ఒకటి చాలా బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో మనకు మేలైన ఫలితాలు ఇంకా సిద్ధించడం కోసం శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1 కేజీ-పావు నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉపయోగిస్తుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలని నివారిస్తుంది. అలాగే గౌరవ విషయంలో కూడా మేలు జరుగుతూ మీరు మాట్లాడే దాని వలన అపార్థాలు రాకుండా కాపాడుతుంది. ఇంకా విశేషించి ఆరోగ్య విషయంలో పూర్తి మేలు జరిగే అవకాశం ఉంది.